కేతమ్మ కూడా ఏజ్డే కదా, మళ్ళీ ఆమెను సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? నీకు వంట రాదా? ఒకటే సొల్లు చెప్పుకుంటా ఇవి పెట్టుకుంటా కూర్చున్న హౌస్కి వచ్చినప్పుడు నువ్వు పప్పు నేను పొద్దుగాల పచ్చిపుచ్చులో పోసి పెట్టి పొద్దుకి పువ్వులో నీసు పెట్టి కమ్మగా పెట్టి తిని నువ్వు వాళ్ళతో పెడుతున్నావు, వీళ్ళతో అమ్మాయిల చుట్టూ తప్ప అబ్బాయిల చుట్టూ మా దిక్కు వచ్చి మాట్లాడుతున్నావు. ఊకే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే మాకు వద్దా పిల్లలు వద్దా? మాకు మా జాతకాలు కూడా చూడొచ్చు కదా. మా దగ్గర ఉంటే ఏంది, అటేమో మా దిక్కు కూర్చుంటున్నావు, మూతేమో అటు తిప్పుతున్నావు. మళ్ళీ మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఎందుకు తిడుతున్నావు? మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష. అట్ట మీద కనుక కోడలు అలిగితే ఏ రకంగా పెట్టుకుంటారో మొగము, అవు ఆ జడ్జిలు గా రకంగా పెట్టుకుంటారు. ఈ పాట పాడితే ఈయన మనకు అవసరమా అన్నట్టుగా అసలు ఈ పాటను కూడా టెలికాస్ట్ చేయలేదు తాత. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, ఏఎన్ఎన్ నర్సయ్య తాత. ఇంతకు ముందు ఏఎన్ఎన్ నర్సయ్య తాత అంటారు, కానీ ఇప్పుడు అగ్ని పరీక్ష నర్సయ్య తాత అంటున్నారు. మరి ఈయన అగ్ని పరీక్షగా అంతగానం ఏం చేసిండు? మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏదో బొంగుని పట్టుకొని ఊగులాడిండు, ఏదేదో మాట్లాడిండు, ఏదో చేస్తాడని చూస్తే కనుక మళ్ళీ వచ్చి స్టూడియోలో మాతో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. అసలు ఏంటిది? అసలు అగ్ని పరీక్షలో ఏం జరిగింది? నర్సయ్య తాత లైఫ్ స్టైల్ ఏంటిది? తను ఎప్పుడు వచ్చాడు ఇండస్ట్రీకి? తన మాటలు అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే తాత. శనార్థి తాత, శనార్థి. శనార్థి అది రాజమాట. రాజమాట, శనార్థి, రసకీర్తి. గట్లంటేనే నా కడుపు నింతది. ఓకే, ఏంది ఇది వేషము? గొంగడి అంత బరువు గొంగడి వేసుకొని భుజం అంతా లోపల పోయేటట్టుంది కదా. గొర్రెల కాపరి. ఓకే, ఇది గొర్రెల కాపరి. నర్సయ్య తాత ప్రకృతి పాఠాలు చదువుకుంటూ ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పడుతుంది. తన స్వార్థం కోసం పేదోళ్ళని మోసం చేస్తున్నాడు, అమాయకులు అగుపిస్తే ఆగం పట్టిస్తుండు. డబ్బున్నోడు పేదోళ్ళ గబ్బు చేరనిస్తలేడు, నోరున్నోడు పేదోళ్ళను మారు అడగనిస్తలేడు. అవో గసోని పాటలు నేర్చుకున్నా. ఆ గొర్రెల కాపరి స్థాయి కాడికి వెళ్ళి ఇవాళ నీ కాడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే మధ్యలో ఒకటి ఉంది పాట. ఓకే, పాటతోనే గిరికి వచ్చిన. కాత అందరేమో మంచిగా హ్యాండ్సమ్ గా ఉండాలి, యంగ్ ఉండాలి అని కలర్ వేసుకుంటుంటారు. మీరు తెల్ల కలర్ వేసుకున్నారు. నేనా ముసలోడా? పప్పు, ఈ పిల్లగాని పేరు పప్పు. నేను అందుకని గౌరవాలుగా పప్పు అందరూ అయితే చూపిస్తా ఎక్కువ. నేను అవును, అంతేనా తాత? అంతే తాత. మరి ఇప్పుడు తాత నా మాట నీకు ఎట్ట కొడుతుంది? తాతలాగానే కొడుతుంది. అంతేనా కాదు? అంతే. ఇయ్యాల అంటారు చూడు, ఇక నేనేం చెప్పాలి నీకు? కోనలోన కాడెట దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చినోని అదా. కష్టం, కరువు, కాలం, కన్నీళ్ళు అన్ని దిగమింగినోని. కానీ నేను వయసులో అనుభవం లేకున్నా వృత్తిలో, సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అన్నట్టు నేను నా ఈ వేష అంటే గొర్రెల కాపరిగా ఎంతో అనుభవం సంపాదించుకున్నా. ఈ సమాజానికి నువ్వు తాతగా సేవ చేయి బిడ్డ అనేది భగవంతుడు దీవించిండు. అట్లా అందుకనే ఈ రకంగా ముందుకు పోతుంది నా జీవిత చరిత్ర. సూపర్. నీ చుట్ట కూడా సూపర్ తాత. చుట్ట తాగుతుంటావా? సుట్ట చేయడం నువ్వు అన్ని ఇది చిన్న సన్నది ఏం కాదు. కుర్చీ ఇప్పాలకం ఇచ్చంతరాల ముచ్చట్లు నీ అంతనా తాత? నీ ఎక్స్పీరియన్స్ లో మేము ఎంత చెప్తా? తాగితే బజార్లో పోయి పోలీసులు ఊరుకుంటారా? తిప్పట్లు ఆడరు. మెట్ల మీద కూర్చొని ఊదితే అయిపోయాయి.
తాగితే మంచిది అనేది వెనకడ నడిచింది. ఓకే. వెనకడ ఏ నొప్పి రోగం లేదు తాత. కానీ ఇప్పుడు చుట్టా కానీ బీడి తాగితే కూడా ఏదో తయారైతుంది. ఓకే. కాకపోతే నేను మా తాత ముత్తాతని ఈ రకంగా చూపిస్తున్న జనాలకు. అవును. బా నర్సయ్య తాత కనపడంగానే మా తాతను చూసిన, అవును. నర్సయ్య తాత కనపడంగానే మా అయ్యను చూసిన. అగో గా రకంగా వాళ్ళు ఆనందం పొందుతుంటే నాకు ఇంకా ఆనందం కలిగి ఈ రకంగా పోతుంది ప్రయాణం. కానీ ఆనందం అంటున్నావు. మొన్న నువ్వు బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు చాలా మంది ఆనందపడ్డారు. అబ్బా మా నర్సయ్య తాత ఇక్కడ కనిపించాడు, ఈ ప్లాట్ఫామ్ కి వచ్చారు. ఎంతో మంది కళలు ఉంటది బిగ్ బాస్ లో వెళ్ళాలని, హౌస్ లో వెళ్ళాలని చాలా మంది కళలు ఉంది. కానీ అందులో నర్సయ్య తాత వెళ్ళాడు మనోడు అని అనుకున్నారు. ఏం జరిగింది తాత? అసలు నువ్వు మంచిగా నీకు బిగ్ బాస్ కి వెళ్ళాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు నువ్వు వీడియో చేసి ఎప్పుడు పెట్టినావు? నిన్ను ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఏంటి కొంచెం నీ కథ ఏందో చెప్పరాదు? ఇప్పుడు తాత నేను వెళ్ళాకనే అన్న మధ్యలో పాట ఇందాక తీసుకొచ్చింది. పాటమ్మనే పెద్ద బిడ్డగా ప్రేమించి ముందుకు నడుస్తున్నా. ఓకే. అయితే ఇక మా ఏఎన్ఎన్ ఛానల్లో వరుణ్ అని ఓ బచ్చిగాడు. ఆ బచ్చిగాడు ఏం చేసిండు, తాత నీలో సకల కళలు ఉన్నాయి, నీలో బొచ్చడు కళలు ఉన్నాయి, నువ్వు మాటకు మాట నీకు శాస్త్రాలు వస్తాయి, సామెతలు వస్తాయి, నీకు అన్ని తీర్లా రాడు తీయలేవు తాత, నువ్వు బిగ్ బాస్ లో పోవాలి తాత అన్నాడే. ఇక సరే చూద్దానికి అది ఇది అని అప్లై చేసుకున్నా. ఆ బచ్చిగాడే చేసిండు. ఇక చేసుకున్న 10, 15, 20 రోజులకు ఫోన్ వచ్చింది. ఇట్లా జూమ్ కాల్లో ఇట్లా మీరు రావాలి అంటే పోయినా, మళ్ళీ గ్రూప్ డిస్కషన్లో రావాలి అంటే అట్ట పోయినా, అగ్ని పరీక్ష దాకా పోయింది ప్రయాణం. ఇక ఆడికి పోయినాక మందలిచ్చే శ్రీముఖి మందలిచ్చే బాగున్నావా తాత అని. అంటే నేనేమనవలసి ఉంటుంది అంటే అప్పుడు ఇక ఇది అంటే నాకు ఎంతసేపు చెప్పు నర్సయ్య తాత బయట ఎట్ట ఉన్నాడు లోపల కూడా గట్టినే ఉండాలి, నిజాయితీగా నీతిగా, అసలు నా క్యారెక్టర్ ఏంది, నేనేంది, నేను చేస్తున్న సేవ ఏంది గట్టినే ఉంటా. కానీ ఇక మరి తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకేందుకమ్మ గుంజులాట అన్నట్టు ఏడికి వస్తే పిల్ల బాగున్నావా అని ఇప్పదీసి ఓపలిచి పప్పుగా చదువుతున్నావు. గాడ కూర్చున్న వాళ్ళు ఎవరు, ఆ గుంజగాడెవరు, ఈ గుంజగాడెవరు, ఆ గుంజగాడు ఈ గుంజగాడు మావోడే కానీ మధ్యలో ఉన్నావెవరావే రంగసాని అని గిట్లా అడగాల్సి వచ్చి అట్లా అంటే సెట్ అయ్యేది. అవు నేను పలా నల్లగొండకి వెళ్ళి వచ్చిన, మాది లక్ష్మపురము, మాది రావన్నపేట, నేను గొర్రెల కాపరిగా కాసుకుంటుంటే పాటలు రాసిన, పాటలు ఆ రకంగా ముంగడి పోతుంటే అందరూ అవహేళన చేస్తే, ఎగతాళి చేస్తే, పుస్తకాలు చదివి తెలుగు భాష ఎట్లా ఏ రకంగా పట్టు సంపాదించుకోవాలి, సాహిత్యం మీద ఏ రకంగా పట్టు సంపాదించుకోవాలని ఆ రకంగా పుస్తకాలు చదివి ఆఖరికి వస్తారు కదా తెలుగు భాష పాటతోటి మంచి పేరు తెచ్చుకున్న నల్గొండ జిల్లా కలెక్టరే మురిసి ముగ్ధుడయ్యిండు. ఆ పాట మీకోసం అని, మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించేరా, మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు, తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది, మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా, సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధురా మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినది తెలుగు బాటరా, మన తెలుగు విరజిమ్మే కాంతి రేఖరా, ప్రపంచంలో వెలుగుతున్న శశిరేఖరా అని తాత. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష, పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము,
ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా. ఈ పదం ఎప్పుడైతే అన్న తాత ముక్కు మూతి ఇరుసుకొని ముఖమంతా ఎటున్నా పెట్టుకోరు. అట్ట మీద కనుక కోడలు అలిగితే ఏ రకంగా పెట్టుకుంటారో ముఖము, అవు ఆ జడ్జిలు గా రకంగా పెట్టుకోరు తాత. ఈ పాట పాడితే ఇంగ్లీషు వాళ్ళకు, ఇంగ్లీషు భాష అంటేనేమో వాళ్ళకేమో ఇట్లా అవురుకున్నట్టుగా, తెలుగు భాష అంటేనేమో వాళ్ళని ఇట్లా దూరం కొట్టినట్టుగా అనిపించింది. నువ్వు అప్పుడు అబ్జర్వ్ చేసిన జడ్జిలు చేసిన వాళ్ళు అట్లా చేసిన అదే నేను ఈ తారీఖుగా వచ్చినా కాబట్టి అరే నరసయ్య తాత తెలుగు భాష, ఈయన ఇది గొర్రెల కాపరి, ఈయన మనకు అవసరమా అన్నట్టుగా అసలు ఈ పాటను కూడా టెలికాస్ట్ చేయలే తాత. అబ్బా ఇంత రామసక్కని పాట ఇవాళ నిన్న నీలక మా మనవాళ్ళు మా మనవరాళ్ళు ఎంతో మంది వచ్చి తాతకాడ ముచ్చట పెట్టిపోతారు తాత. నిన్న ఈ పాట మిలియన్లలో పోయింది ఈ పాట, కానీ వాళ్ళకి నచ్చలే. బయట దేశాలకు వెళ్ళి నాకు ఫోన్ చేస్తున్నారు, తాత నువ్వు రాసిన తెలుగు భాష పాట ఎంత రామసకదనంగా ఉంది, ఇవాళ నీ పాట విన్నాక ఇవాళ మా పిల్లలకు తెలుగు భాషను మనం మర్చిపోతున్నాము, ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను మనం మర్చిపోవద్దు, మా రేపు మా రాబోయే తరాలకు కూడా ఈ తెలుగు భాషను బతికించుకోవాలి, కనుమరుగైతున్న ఈ తెలుగు తల్లిని మనం కాపాడుకోవాలి తాత. అబ్బా ఎంత రామసక్కని పాట వాడినావు తాత, మా పిల్లలకు నీ పాట చూసైనా మా పిల్లలకు తెలుగును నేర్పించుకోవాలని ఉంది తాత, ఆ పాటలో అంత కమ్మదనం, అంత తీయదనం, అంత గొప్పదనం ఉంది తాత అని అంటూ. కానీ బిగ్ బాస్ అంటే కూడా తెలుగే కదా, మనం ఇంగ్లీష్ ఎక్కడ కూడా మాట్లాడొద్దు అని అంటాడు బిగ్ బాస్, వేరే లాంగ్వేజ్ కూడా మాట్లాడొద్దు అని అంటారు. మళ్ళీ మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడేది టెలికాస్ట్ కూడా కాలేదు అంటున్నారు. మీరు ఏదైతే చేశారో, పాట ఏదైతే పాడారో, అసలు మీరు అక్కడ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత, అక్కడ సెటప్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం గమనించారు? అంటే మీ అనుభవ ప్రకారం ఎన్నో స్టూడియోస్కి వెళ్ళారు, మీరు ఎన్నో చూశారు కదా, ఇక్కడ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ముగ్గురు జడ్జెస్ అక్కడ కూర్చొని, ఇక్కడ యాంకర్ శ్రీముఖి కూర్చున్న తర్వాత ఏం గ్రహించారు మీరు అక్కడ ఆ స్టేజ్ మీద? తాత ఇప్పుడు నిజమైన జీవితంలో ఒక క్యారెక్టర్ ఉన్న మనిషి బయట ఎట్లా ఉంటాడో లోపల ఎట్లుంటాడు, బయట ఎట్లా ఉంటాడో లోపల కూడా ఆ తరీకంగానే ఉండాలి అనే ఉద్దేశంతో నేను పోయింది. నర్సయ్య తాత అంటే ఒక పాటగాడు, మాటగాడు, ఆటగాడు. నర్సయ్య తాత ఈ బిగ్ బాస్ షోలో పోయినాక ఏంది ఈయన అంత మారిపోయిండు, ఈయన ఇంకా వేరే వేరే కథలు చేస్తుండేంది అనేది కాకుండా, నేను ఇట్లా సమాజాన్ని ప్రేమించిన, సమాజ సేవ చేసిన, ప్రజల కోసం పాటలు పాడిన, ప్రజల ప్రాణాలను బతికించిన తాత. గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి నాదొక రైతు పాట విని బతికిండు. ఆయన మీ పాట విని బతికిండు. అయితే నాకు ఫోన్ చేసి ఇట్లా మీ పాటతోటి నేను బతికినా అన్నాడు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే ఈ బిగ్ బాస్ అనేది కొంచెం పెద్ద వేదిక కదా, ఇట్లా ఎక్కువ నరసయ్య తాత పాటలు ఇంకెక్కువ జనాల్లోకి వెళ్ళడానికి ఆస్కారం, పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా నేను పోదామన్న ఆలోచన. కానీ అక్కడ నేను కనిపెట్టింది ఏంటంటే, వాళ్ళకి ఎట్టుండాలి చెప్పనా, అంటే వాళ్ళ పైన కూర్చున్న జడ్జీలు ఏం కోరుకుంటున్నారు అనేది, ఇప్పుడు ఎట్లా మాటకు మాట ఇప్పుడు నువ్వు వచ్చినావు నా కాడికి, నువ్వేమని వచ్చినావు, నరసయ్య తాతతోని ముచ్చట పెడదామని వచ్చినావు. ఏం పిల్లగా నేనే, ఏం పిల్లగా పొద్దుగాల నీ పెళ్ళంతో పంచాయతీ పెట్టుకొని ఆ ఇంటికి ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతున్న బాట, ఏ నీ తరీకేనా, నీ పద్ధతేనా, ఏం వ్యవహారం చేస్తున్నావు? నువ్వు పట్నం వచ్చి వద్దొద్దంటే నువ్వు పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వు పట్నం అని అడుగుపెట్టి నేను ఉద్ధరిస్తా సాత్తా అది ఇదని వచ్చినావు, ఏం చేస్తావు నువ్వు? ఆయన కదా పని శతగాను నువ్వు అంటే కోపం వస్తుంది. అంటే ఇట్లా అంటే ఎంతసేపు చెప్పు వాళ్ళకు అక్కడ కావాల్సింది అర్థమైంది కదా ఇప్పుడు అంటే మాటకు మాట, జుట్టుకు జుట్టుకు, అట్లాంటి వాళ్ళు అయితే అది మనకు కూడా వస్తుంది కదా, రాదా? ఇప్పుడు ఇంకోటి సరసాలు, అలా రొమాన్సులాట, సరసాలాట. సరే ఇది 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 మనకు రాని విద్య. నేను అన్ని చూసుకుంటా ఏకుంటా లోహ జ్ఞానంతో నాగరికత తెలుసుకొని బ్రహ్మాండంగా గొర్రెల కాపరి అనేటోడు ఇవాళ ప్రాణాలను బతికించినోడు, ఒక గొర్రెల కాపరి కేసీఆర్ ప్రగతి భవన్ కోట దాటినోడు, నా పాటకు కేసీఆర్ పిలిపించాడు. కానీ బిగ్ బాస్ పిలిపియలే. బిగ్ బాస్ వాళ్ళకు నా పాట ఎందుకు వాళ్ళ పని సరే నేను బిగ్ బాస్ అంటలేదు. బిగ్ బాస్ లో ఎవరైతే ప్రోగ్రామ్ జడ్జిగా ఉన్నారో న్యాయ నిర్ణేతలుగా వాళ్ళకి అసలు ఏ మాత్రం అవగాహన కూడా లేదు.
తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ల బరువంతా దించిండు కేసీఆర్ గొర్రెల మందాను గోలిస్తుండు ముందు జోరు పండుగ చేద్దాము రో డెల్యము కల్యం సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసము ఎవరాలోచించలేదు గోసవడ్డ మన కోసం పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము 25% వడ్డీ కూడా లేదాట గొల్ల కురుమ జన్మ ఇక ధన్యము గిట్ల పాట పాడితే కేసీరావే 3 రోజులు కలవరించి నర్సయ్య అని కలవరించి పిలిపించుకోడు కానీ ఇవి మీకు వీళ్ళకి నచ్చలేదు. పాట. ఓకే, ఇంకొకటి మీరు అది బొంగు పట్టుకొని కూడా వేలాడారు కదా, నాకు పాపం అనిపించింది. అంటే అది చేస్తే కూడా మనసులో ఫేస్ లో మనకు అర్థమవుతుంది, ఒక మనం యాంకర్స్ కాబట్టి ఒకరు ఎట్లా ఉన్నారు ఎట్లా మాట్లాడారు, నీకు ఇష్టంతో చేయలే కదా అది, అది చెప్పు. అయితే టాస్కులు అంటే టాస్కులు ఉంటాయి, గేమ్లు ఉంటాయి. అంటే మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఆడతా, ఏ గేమ్ ఇచ్చినా ఆడతా అని అన్నా. అవును, వాళ్ళు ఏం చేసిర్రే, ఇక పొమ్మన లేక పొగబెట్టినట్టుగా అగో ఎగిరి అది అందుకొని ఊగులాడుకుంటా నువ్వు మాట్లాడు. అబ్బా ఎన్ని కథలే. సరే, ఇంత దూరం వచ్చినా కదా, నేను ఇప్పుడు ఇట్లాంటివి మనము ఆడకు నాణ్యంలో అవుతుంది, మనం యూరియా బస్తాలు మోసంలో అవుతుంది, దుడ్డు గట్ట పెట్టి గొర్రెంట ఉరుకులో పెట్టిన వాళ్ళం అవుతుంది, కాళ్ళకు చెప్పులు లేకుండా ఎరువు మీద దునికి ఉరికిన వాళ్ళం అవుతుంది. ఇది వాళ్ళ లెక్క మనకు అనుకున్నా పోయినా రప్పున ఎగిరినా అందుకున్నా ఉయ్యాలుకుంటూనే మాట్లాడి. కానీ అట్లా మాట్లాడుకుంటా అంత చేపించినాక ఇగో నువ్వు నీలో గిది లోపం ఉంది, నీలో గిది తప్పు ఉంది, నువ్వు గిది అనడానికి నువ్వు గిది చేయలేదు, నువ్వు దీనికి పనికిరావు అని అట్లా అనాలి. ఏ కారణం లేకుండా, అంతేగా, ఏ కారణం లేకుండా మళ్ళీ నీ పాట బాగుంది. అప్పుడు ఏం పాట పాడింది అంటే, నేను అలా ఎల్లాకన్నా కదా, గుంటూరు జిల్లాలో ఒక రైతు, ఒక చెంచే అనే ఒక మనిషి, అది నీ వార్త విన్నా ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే దప్పిసిన బాయే రైతన్న, నీ ఆడి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కరోజే నువ్వు చచ్చి మము రోజు సంపబోకన్నా. ఇగో ఈ పదానికి, ఈ చరణానికి తాత ఆయనే ఆత్మహత్య చేసుకుంటాడు. బస్సులో పోతుంటే ఎవరో ఆయన సోపతిగాడు వాట్సాప్లో పంపిస్తే చూసి బతికి నాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి సన్మానం మంది పోయింది. మరి ఈ పాట అంటే ప్రజల ప్రాణాలను కాపాడే ఒక పాటగానికి మీరు ఆడ మరి అట్లా చెప్పాలి కదా. అంటే ఇది ప్రజల ప్రాణాలను కాపాడే పాటకు ఇంట్లో ఛాన్స్ లేదు అని చెప్పాలి కదా. కారణం ఉండాలి కదా. మనిషిని వెనకకు పంపిస్తుందంటే వద్దనుకుంటుందంటే ఒక కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా మళ్ళీ నీ పాట బాగుంది, మీరు ఇన్నరో ఇన్నదో నీ పాట బాగుంది, కానీ మీరు బిగ్ బాస్ హౌస్ లోకి ఒదుగురో నాకు డౌట్ఫుల్ గా ఉంది అని ఏమో బిందు మాధవ్ అంటది. మీరు మీట్ అవుతారో లేదో తాత అది ఏమో అభిజిత్ అంటాడు. నవదీప్ ఏమన్నాడు? నవదీప్ కూడా అదే మాట, మీరు వదుగుతారో తాత అని. కానీ నాకు ఇంకోటి అర్థమైంది, మీరు అంటే తాత స్టాండర్డ్ కి వచ్చారు, మీరు తాత అని నరసయ్య తాత అని వచ్చారు, ఒక ఓల్డ్ క్యారెక్టర్ కి వచ్చారు. కేతమ్మ కూడా ఏజ్డే కదా, మళ్ళీ ఆమెను సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే నేను ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు తాత. ఎందుకంటే పాటను నన్ను నరసయ్య తాతను ఇక్కడ అవమానపరిచిర్రు అంటే సబ్బండాలో వర్గాలు చూస్తుర్రు, ప్రజలు చూస్తుర్రు, తెలుగు ప్రజలు చూస్తుర్రు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తుర్రు. ఇక్కడ జరిగింది పాటకు అవమానం జరిగింది, పాటకి నరసయ్య తాత కాదు. ఓకే, ఇక్కడ అంటే ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన పాట ఒక వేదిక మీద ఎందుకు నర్సయ్య ఎందుకు అర్హత లేదు అన్నది ఆలోచన. ఇంకోటి సరే, నన్ను ఒక 4 రోజులు ఉంచిర్రు, ఒక పాటగా కానీ ఇంకా సకల కళలు ఉండాలి, మాటకు మాట ఉండాలి, ఇంకా అనేక రకాలుగా ఉండాలి, ఆ టాస్కులు గేములు
ఇదంతా ఉన్నది. ఇట్లా కూడా నర్సయ్య గెలవలేదు, నర్సయ్య ఈ చేత కాలేదు ఇలా అని అంటే అనుకునేటోళ్ళు. అనుకునేటోళ్ళు. అవును. కానీ ఇవాళ ఒక పాట పాడంగానే ఆ పాట కాడికే ఆపి నీకు ఇంట్లో నువ్వు ఒదుగుతలేవు అనేది అంటే నువ్వు నాలో నువ్వేం చూసినావు? ఎంతసేపు జరిగిన తాత అది? ఎంతసేపు మాట్లాడారు మీతో జడ్జిలు? అర్ధగంట, కొంతమంది అంటారు అర్ధగంట 25 నిమిషాలు అంటున్నారు ఒకరొకరికి. అంటే ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం మీకు తీసుకున్నాను. ఎంత తీసుకున్నారు? నాకైతే ఓ 10-15 నిమిషాలు తీసుకున్నాను. అంతే. అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు 15 మంది చూస్తున్నారు రోజు ఎపిసోడ్స్ చూస్తున్నారా? ఎవరు నేనా? మీరు ఇప్పుడు నేను- అగ్ని పరీక్ష నేను చూస్తలేరా? చూడలేదు తాత, నేను ఇవాళ చూడలేదు. చూడలేదు. అంటే మొన్న సెలెక్ట్ అయ్యారు 40 మందిలో చల్లి వచ్చి కొంతమందిని పిలిపియడం జరిగింది కదా, ఉం. వాళ్ళ దాంట్లో మీరు ఓకేనా? వాళ్ళందరూ సెలెక్ట్ అయిన వాళ్ళు మీకన్నా మించిన వాళ్ళ? ఇప్పుడు ఇక నేను ఎట్లా అంటా, సరే నేను ఒకరిని తక్కువ అంచనా వేయను. అదే అదే. ఇప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళది, ఉం. ఇప్పుడు ఎవరి శైలి వాళ్ళది, విన్నావా, ఎవరి ప్రతిభ వాళ్ళది. ఇప్పుడు అంటే నర్సయ్య తాతను తీసుకోకపోవడానికి కారణం ఏందో చెప్పరా ఇది అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ అని ఉంది అది. ఒకటి. ప్రశ్న అలా సరే వాళ్ళకు టాలెంట్ లేదు అనేది మాత్రం నేను అనలేదు, విన్నావా. ఇక వాళ్ళ ఇష్టం. అది అట్లా అట్లా నేను ఒకరిని ఇది చేసినట్టుగా నేను మాట్లాడతా. ఓకే సరే. బిగ్ బాస్ కి వెళ్తామని ఊహించుకున్నాం. అంటే వీడియో చేసి పెట్టినప్పుడు నేను కూడా బిగ్ బాస్ కి వెళ్ళిపోతా ఈ సీజన్ 9 లో, నేను మంచిగా రచ్చ రచ్చ చేస్తా ఇక హౌస్ లో, మంచి నా పాటలతో అందరిని అల్లరిస్తా అని అనుకున్నారా? అనుకున్నా. నేను ఏమనుకున్నా అంటే ఇది అంటే మానసిక ఒత్తిడికి వెళ్ళి మనిషి ఎట్లా బయటపడాలి. అవును. అట్లా ఆ టైంలో మనం సున్నితంగా ఎదుటి మనిషికి ఏ రకంగా మనం సమాధానం చెప్పాలి ఓపికగా. ఎట్లా వాళ్ళని ఒక పాటగా ఒక పాటగాడిగా వాళ్ళని ఏ రకంగా మనం ఎంటర్టైన్ చేయాలి. ఓకే. ఓ ఫేస్బుక్, మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కొలువు చేస్తోడైనా, కూలి చేస్తోడైనా, ఆఖరికి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా ఇగో మా బచ్చిగాడు పప్పు ఆయన అయినా పొద్దున్న నుంచి ఎన్నిసార్లు పెట్టిండో మూతి అలా పెట్టాం ఆ పిల్లగా. ఇక మరి అలా కనుకనేమి ఎప్పుడు కనిపెట్టిడో ఈ ఫేస్బుక్ అని కడుపు చల్లకుండా పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు దేవుడు. ఇక మరి తాత ఈ రకంగా ఆడోళ్ళు కూడా పొద్దుగా లేచి ఏం పని చేస్తున్నారు అంటే బువ్వ కూర ఉండాలిగా. అయితే ఈ బువ్వ కూర పొయ్యి మీద పెట్టి ఇలా ఈ సోకాడ మీద పడరు. పొయ్యి మీద సర్వ పెట్టే, పోనొస్తే మురువ పెట్టే, ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొట్టే, దువ్విందే దువ్వ బట్టే, ముసి ముసి నవ్వ బట్టే, సిలిపిగా సెలిపీలు పెడుతుంటే చుట్టాలు పెరగబట్టే, గిట్లా నల్లరిద్దు. అవునవును. అమ్మా ఏం వగరమారివే, ఏం వన్నెలాడివే, నీ వంపు సొంపు చూసి నేను తట్టుకోలేనే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం నడుము దిప్పుడే, ఏం నడుము దిప్పుడే, నీలాంటి పిల్లను చూడలేదు నేను ఎప్పుడే. వద్దన జీవి గుంజుతుంది నీ మీదనే, వద్దన జీవి గుంజుతుంది నీ మీదనే, నిన్ను చూడకుంటే నా మనసుతోటి రోజు బాధనే. ఓ పిల్ల రాయే పొల్ల, ఓ పిల్ల రాయే పొల్ల. ఓకే, ఇది వాడాలుండే అసలు పాట. నువ్వు తప్పు పని చేసినావు, టక్కునే పడిపోయేటోడు బిగ్ బాస్ లో. ఇప్పుడు నువ్వు ఇంకోసారి పిలిచినప్పుడు ఇదే పాట పాడు. ఓకే సరే. నర్సయ్య తాత బిగ్ బాస్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు సెలెక్ట్ కాలేదు, మళ్ళీ ఫోన్ ఏమైనా వచ్చిందా? ఏమైనా వైల్డ్ కార్డ్ కానివ్వండి, మళ్ళీ ఏమైనా పిలిచే అవకాశం ఉందని ఏమైనా కాల్ వచ్చిందా? నడుస్తుంది కథ నడుస్తుంది. మళ్ళీ ఇట్లా చెప్పిన తర్వాత ఎవరు తీసుకుంటాడు? ఇవన్నీ చెప్పినావు కదా, ఇప్పుడు ఇవన్నీ చెప్పినావు అంటే జరిగిన వాస్తవాలు చెప్పినా కదా, బాధ మనసులో అనిపించింది చెప్పావు అంతే కదా. ఇప్పుడు నేను ఆడ కల్పించింది కాదు. ఇప్పుడు నీ పాట బాగుంది, నీలో ప్రతిభ బాగుంది, నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి ఒదుగుతావో లేవో అనే మాట వాళ్ళన్న మాటే కదా. అవును. మరి నువ్వు ఒక మాట నాకేందంటే ప్రజల ప్రాణాలను కాపాడే నీ పాట బిగ్ బాస్ కు అవసరం లేదు అని ఒక మాట అంటే, ఇదా
అది అప్పుడు నేను సరే కూడా సరే తాత, ఇప్పుడు నేను బిగ్ బాస్ లో ఉన్నాం, ఇది బిగ్ బాస్ హౌస్. ఇప్పుడు మనం ఇద్దరం జగడం చేద్దాం, ఓకేనా? ఉమ్. ఇప్పుడు నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తా, చూద్దాం. మళ్ళీ 2 నిమిషాలు ఎక్కువ చేయకు, ఓకేనా? సరే చూద్దాం. ఏం తాత, నీకు వంట రాదా? ఒకటే సొల్లు చెప్పుకుంటా ఇవి పెట్టుకుంటా కూర్చున్న హౌస్ కి వచ్చినప్పుడు, నువ్వు హౌస్ లో ఉన్నప్పుడు ఆ పని ఈ పని చెయ్యాలి. ఈ సొల్లు కబుర్లు పెట్టుకుంటా, అమ్మాయిలతో ముచ్చట్లు పెట్టుకుంటా, ఈ పాటలు పాడుకుంటా కూర్చోడానికి వచ్చినావు బిగ్ బాస్ కి? అమ్మా చూసిన అరువులా పప్పు, నేను పొద్దుగాల పచ్చిపుచ్చులో పోసి పెట్టి పొద్దుకి పువ్వులో నీసు పెట్టి కమ్మగా పెడితే తిని ఇవాళ గిత్త మార్కప్ చేసుకొని ఇప్పుడే తిన్నా. కానీ నువ్వు నా వెంటనే పడుతున్నావు. నేను ఏ అమ్మాయితో ముచ్చట పెట్టగా నువ్వు చూసినా? నువ్వు వాళ్ళతో పెడుతున్నావు, వీళ్ళతో అమ్మాయిల చుట్టూ తప్ప అబ్బాయిల చుట్టూ మా దిక్కు వచ్చి మాట్లాడుతున్నావు. ఊకే వాళ్ళతో మాట్లాడుతున్నావు. అయ్యో మనవరా అలా ఇది మన తాత ఎట్లా ఏంది ఏం కదా మా బతికేది మా భాగ్యం ఏంటంటే అంటే ఈ బతుకు జక్క బండి హౌజా బిగ్ బాస్ హౌజా? అంటే వాళ్ళకు చూడొద్దా, వాళ్ళకు ఏంది చూసేది? రేపు మొగడు ఎట్టొస్తాడు, ఎటువంటి మొగడు వస్తాడు, ఏంది ఏం కథ, ఎట్టడే సంపాదన ఉంది, ఎట్టడే ఖర్చు పెడుతుర్రు, ఏంది ఏం కథ, తాత జర జాతకాలు చూడండి చూస్తున్నా. అంటే మాకు వద్దా, పిల్లలు వద్దా? మాకు మా జాతకాలు కూడా చూడొచ్చు కదా. నువ్వు అన్నవా నువ్వు వాళ్ళతోనే ఉంటున్నావు, మాతోనే ఎక్కడ మాట్లాడుతున్నావు? ఇప్పుడు నిన్న మొత్తం నీగానే ఉంటిగా. మా దగ్గర ఉంటే ఏంది, అటేమో మా దిక్కు కూర్చుంటున్నావు, మూతేమో అటు తిప్పుతున్నావు. బచ్చిగా మళ్ళీ నువ్వు రాజరా నిన్న పైన కొట్టగా నువ్వు నా కారు మీద కాడేసి నువ్వు పండగ నువ్వు పండుడు లేచుడు తప్ప గానీ నువ్వు మాతో ముచ్చట్లు ఎప్పుడు చేస్తున్నావు? బాత్రూమ్ అట్లే పెడుతున్నావు, నీ పని చెప్పింది కరెక్ట్ చెయ్యవు. ఏమన్నా అంటే మా మీద లొల్లులు పెడతావు. నువ్వు మొన్న ఏమన్నావు? ఏమన్నా ఎవరి పని వాళ్ళు చేయాలన్నా. నువ్వు మొన్న ఏమన్నావు? ఇగో మా నర్సయ్య తాత ఈ మధ్యకాలంలో అమ్మో ముసలోనికి బాగా గర్ర వచ్చింది, నేను ఇల్లే అనుకుంటున్నావా గోడసాడు? అవును, గర్రనే ఉంది. ఎక్కడిది? గర్రనే ఉంది, ఎక్కడిది? కనిపించని గర్ర. ఎక్కడిది? నువ్వు ఇంకా ఇచ్చిన నటిస్తున్నావు, గర్ర? నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఇంకా నటిస్తూనే ఉన్నావు, ఇంకా నీ మాస్క్ తీయలేదు, నువ్వు ఇంకా నటిస్తూనే ఉన్నావు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, నామినేషన్ నన్ను ఎవరు అయ్యొద్దని సొల్లుబుల్లు మాటలు చెప్పుకుంటా పాటలు పాడుకుంటా తిరుగుతున్నావు. ఎక్కడ నామినేషన్ వేస్తారో నేను చూస్తున్నా. మొన్న కూడా శనివారం అయింది, ఆదివారం రోజు కాగానే మండే వస్తుంది నామినేషన్ అనగానే వీళ్ళందరినీ మభ్య పెట్టుకొని నామినేషన్ అయ్యొద్దని మొన్న తప్పించుకుంటేవి మొన్నటి వారము. అదే ఇది నీ తిక్ట్. చిన్నగా ఉన్నప్పుడు ఊరికొచ్చి కాళ్ళ జ్వరవాడి భుజం మీద ఎక్కి మోసక తిరిగి బయటకు తీసుకుపోయి దుకాణం కాడ తీసుకుపోయి పీపర్ మెట్లు కొనిచ్చి అది చేసి ఇది చేసి నిన్ను ఇవాళ పెద్దోని చేస్తే ఇవాళ నా శుద్ధులు ఎంచిపోస్తందుకు నువ్వు మొగోని పోయినావు. నువ్వు ఈ మాటలు ఏమన్నా తప్పు చెప్తేనేమో ఇదంటావు. ఏం తప్పు చెప్పినావు? నేను చేయలేదా నీకు? నువ్వు కూర్చోలే గుజం మీద కూర్చున్నామని ఇప్పుడు బిగ్ బాస్ లో మనం కంటెస్టెంట్లు అయ్యా ఇద్దరము. అవును, అయితే ఇప్పుడు నీ కాలు ఒత్తుకుంటా కూర్చోవాలన్నా? ఇక్కడ ఎవరు కాలు ఒత్తితే కప్పిస్తారా? అంటే నేను నా మనవరాంతో మాట్లాడొద్దా? మనవళ్ళని కూడా మాట్లాడు. నా కళ్ళు మండుతున్నాయి. ముసలోడై ఉండే అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నావు, మాకు మా దిక్కు ఎవరు వస్తలేరని నా బాధ. కాదు బచ్చిగా, నువ్వేం చేయంటే తాత నాకు నమ్మకానికి అమ్మాయిలు పడతలేరు, మాట పాటకొచ్చి నీకానే ముచ్చట పెడుతుర్రు అంటే ఏందో నీకాడ పాట, నీ పాటతోటి వాళ్ళు నీ ఎంట తిరుగుతుర్రు తోక పట్టుకొని. మరి నేను ఇంత అందంగా ఉన్నా మరి నా ఎంట పడతలేరు ఎందుకు, నా కాడికి వస్తలేరు ఎందుకు, నాతో ముచ్చట పెడతలేరు ఎందుకు? గట్లా అంటే నీకు ఒక కవిత రాసిస్తా, అలా ముందర చదువు. వద్దులే నాయన, నీ కవితలు వద్దు ఏమొద్దు, పోయి పని చేసుకో, సపరేనా గొంగడి చక్క చేసుకో. చిత్రరేఖకుని కంచెలో కులుకులరికిన కలికివా, శిల్ప భావన ఉలిమల నాట్యాల సిగ్గులరికిన ముగ్ధ మోహినివా, మధురిమ భావాల మైమర్చి పాడిన ప్రణయ రాశివా, ప్రభాత గీతివా, ఏమని పిలవనే నిన్ను అని గిట్లా అడుగు. నేను లేనప్పుడు నీకు లైన్ లో పడతా. మాకు తెలుగే చక్కగా రాదా? ఇక అవన్నీ ఎక్కడ సంస్కృతం మలయాళం అన్ని కలిపేస్తున్నావు. మరి గిల్లెకెందుకు వచ్చినావు? మళ్ళీ ఏం చేస్తావు? ఆయన బాయ్కాడ ఇంటికాడ ఎంత ఎక్స్పోజ్ చేస్తున్నావు? నువ్వు ఎక్స్పోజ్ చేయడానికి కదా ఈ గెటప్ వేసుకున్నది. ఏం ఎక్స్పోజ్ చేసి? నీ కండలు నీ గిండలు చూపెట్టడానికే కదా. నా కండలు నా ఇల్లా? అదే కదా తిరుగుతున్నావు మొత్తం. తయారైంది ఏది అదా? గట్క వస్తే రాజా వస్తే తిని ఏదో గిట్లా ఉన్నా ఈ కళ్ళు పాడబడ, ఈ కళ్ళ కాకులు పడవ, ఈ కళ్ళ కాకులు మంచిగా మాట్లాడు. ఎందుకు తిడుతున్నావు? తదాస్తు దేవతలు ఉంటారు, ఎందుకు తిడుతున్నావు? ఏమన్నా నీ కండలు నువ్వు గంజి తిను, ఏమైనా తిను, మాకెందుకు? మరి నా కండలు, నీ కళ్ళల్లో నా కండలు కనపడుతున్నాయి. అవును, కండలే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ బచ్చిగా బచ్చిగా గుంజగాలు ఇదికేరా మీరు వచ్చేది? అమ్మా షర్ట్ వేసుకోవచ్చు కదా, షర్ట్ లేదా నీకు? బనీన్ వేసుకోవచ్చు కదా. ఇక కొన్ని తిరుగుతున్నా, నాకే ఉన్నాయి 2 అని. బచ్చిగా మా ముత్తాత ఇట్టనే ఉండే. మీ ముత్తాత బిగ్ బాస్ కి రాలేదు. ఇట్టనే ఉండే. మీ తాత బిగ్ బాస్ కి రాలేదు. మీ తాత ముత్తాతలు, నువ్వు వచ్చినావు బిగ్ బాస్ కి. నేను వచ్చినా మా తాత ముత్తాత గిట్ల ఉన్నారు అని చూపిస్తందుకు వచ్చినా. అబ్బా మా తాతని ముత్తాతను గుర్తు చేసిండు నర్సయ్య తాత అని ఆనందపడేటోళ్ళ కోసం వచ్చినా. సాలిగా ఆనందపడు. ఇక ఓకేనా, కప్పు గెలు, ఓకేనా? చాలా బాగా అనిపించింది కదా. ఇట్లా గొడవ పడితే బిగ్ బాస్ లో చూడొచ్చు. అయితే ఇట్లా బిగ్ బాస్ లో ఇట్లా మంచిగా ఉంటాయి కథలు. ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం కదా. నిన్ను మేము చూడలేకపోయినాం టీవీలలో ఇవన్నీ కదా. సరే, ఇప్పటికైతే అయిపోయింది కదా ఇంటర్వ్యూలో మనకు.
చాలా ఆనందమా బిగ్ బాస్కి వెళ్ళినట్టు అనిపించిందా? కొద్ది చెప్పన్నా. ఓకే. నరసయ్య తాత అసలు వచ్చారు పాటతో నేను ఇండస్ట్రీకి వచ్చారని చెప్పడం జరిగింది కదా. అంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమా కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం ఎంత ఉన్న స్థాయిలో కుటుంబంలో పుట్టినా కూడా సినిమా కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, పేదవాడి నుంచి ఉన్నంత వరకు. ఆ కష్టాలే అందరికీ మీరు ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండే, ఎందుకు వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు మీరు? అంటే ఈ మీడియా మీడియా ద్వారా. ఓకే. ఛానళ్లకు అంటే నాకు ఫస్ట్ గుమ్మి రామిరెడ్డి అని నాకు పాటలలో బాగా ప్రోత్సాహం అందించిండు ఆయన. నేను గొర్రెకాడు ఉండి పాటలు రాస్తుంటే ప్రోత్సాహం అందించిండు. అప్పుడు ఆయన క్రెడై చైర్మన్ ఉండే. ఆయనే అప్పుడు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పరిచయం చేశాడు. ఓకే. ఆయనే ఈ పిల్లగాడు మాటలు పాటలు బాగున్నాయి, యాస బాగుందని ఇక తీసుకొచ్చి రాజ్ న్యూస్ పెట్టిండు. అప్పుడు రాజ్ న్యూస్ ఆయన లీజు తీసుకుండు. అట్లా నరసింహుని శుద్ధులు, నరసింహుని బతుకుపాట అని పెట్టిండు. ఇక అట్లా నడుచుకుంటా ఇక తర్వాత ఇంకో ఛానల్ తర్వాత ఇప్పుడు ఏఎన్ఏలకు వచ్చి పడ్డా. ఓకే. ఇంకోటి విన్నా తాత, అంటే ఒక భోజనం కూడా నువ్వు ఇక్కడ బస్వతారక దగ్గర ఉన్న క్యాన్సర్ పేషెంట్ కి పెడుతుంటే కూడా అక్కడ వెళ్ళి కూడా ఆకలి తీర్చుకున్న రోజులు ఉన్నాయని నాకు తెలిసింది. నిజమేనా తాత? అవు. ఏంటి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే నేను గొర్రె కాసేటప్పుడు పాటలు రాసుకుంటా పాడుతున్నప్పుడు వేదికల మీద మీటింగుల కాడ పాట పాడతా అంటే గొర్రె కాస్తోనికి ఏం పాట వస్తుంది, ఏం రాస్తాడు, గొర్రె కాసేటోనికి సాహిత్యం ఏడవుతుంది, సాహిత్యం వస్తుందా గొర్రె కాసేటోనికి అంటే నేను 10 చదువుకున్నా, 10 పెళ్లి చేసుకున్నా, గొర్రె కాపరిగా మారిపోయినా. అయితే ఎట్లా చేయాలి, నా పాట ఎట్లా పోవాలి బయటికి ప్రపంచానికి, ఓకే, జనాలకు ఎట్లా తెలవాలి నరసయ్య పాట అనేది బిర్రుగా తచ్చింది. ఏం చేయాలి, మా అయ్య పాట రికార్డింగ్ అంటే మా అయ్య ఇంక ఎడగొడతాడో ఏం కథ అని అప్పటికే పాటలు తోటలు అయ్యి మనకెందుకు రా ఊరికే సభ గంట గొర్రె కాసుకుంటే భూ వస్తుంది అని అనేటోడు. ఇక మా ఎట్లా చేయాలని ఇక అటో ఇటో చిన్నగా ఆయనను కనుక్కుంటున్నా రూపాయలు పోగు చేసుకున్నా. 10 రూపాయలు పోగు చేసుకున్నా. ఎందుకు ఎట్లా అవి కూడా ఎట్లా పోగాయి అంటే ఈ తెలుగు భాష పాట ఎలాగ వాయినగా ఆ పాట పేపర్లల్లా గొర్రెల కాపరి నోట, జానపదాల మూట, గొర్రెల కాపరి పాటల్లో దిట్ట అని అక్కడ మా రామన్నపేట విలేకరులు మూత మోగించారు పేపర్లల్లా. అది అంతా తిరిగే వరకల్లా ఆ పేపర్ కటింగ్లు చూపించుకొని నేను గిట్లా ఇగో గిట్లా ఎర్ర సారు సాయం చేయి సారి అట్లా పోయే వరకనే కొంతమంది దాతలు సహకారం అట్లా సరే ఎంతో కొంత వాళ్ళ దయాభక్తి ఇస్తారు, మనం డిమాండ్ చేస్తామా అంతేనా కదా. ఇక పట్నం వచ్చిన, పట్నంలోనే ఇక మా అయ్యతో పంచాయతీ పెట్టుకున్నా. మరి ఇక నీకు పోలీస్ తట్టలేడు కదా, నేను ఇక సరే అది ఇదని ఇక పట్నం వచ్చిన పాట రికార్డింగ్ అని మొదలు పెట్టిన గజ్వేల్ వేనని ఉండే. ఇక ఇది బంజారా హిల్స్ లో పక్కపంటే, బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 10. ఇక కొద్దిగా అసలు పోతే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరనే. ఇక పశరాయన కట్టిన పాటలు రికార్డింగ్ అయితే 6 పాటలు, 1 కాదు 2 కాదు 6 పాటలు. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఇదోటి అప్పుడు ఉగ్రవాదులు దిల్సుకునగర్లో ఉగ్రవాదులు అప్పుడు బాంబు పేల్చారు. మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, ఈర్షాద్వేషాలు మనసులో దాచి, కుట్రకు తంత్రాలు తనువులు మోసి పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్దలా. ఇట్లా ఇక అమ్మ ఒడిలో ఊగనైతిని, అయ్య ప్రేమకు నోచనైతిని, అమ్మ ఒడిలో ఊగనైతిని, అయ్య ప్రేమకు నోచనైతిని, కన్న తల్లిని కల్లారా చూడనైతిని, అవని మీద అనాథగా మిగిలిపోతిని. జాలి లేని ఓ బ్రహ్మ నా రాతెట్లా రాశావురా, కన్ను మూసుకొని బ్రహ్మ నా గీతెట్లా గీశావురా.
ఇదో పాట. ఓకే. ఈ తెలుగు భాష పాట ఒకటి. ఇట్లా ఇవి పాడడానికి ఇట్లా ఈ పాట రికార్డింగ్ చేపిస్తానికి వచ్చి చేస్తుంటే పైసలు ఓ టైంలో లేవు. ఇక ఓకే. ఎట్లా చేయాలి? నేను ఇంటికి పోతాప్పుడు తోకిరే మందం ఉన్నాయి. ఏం చేయాలి? ఏ హోటల్లో తిన్నా పైసలు కావాలి. ఏం చేయదు ఎట్లా చేయద్దు అని చిన్నగా అటు పడిపోతున్నాయి. ఏమన్నా మోతాదు దొరుకుతుందేమో, ఆఖరికి ఒక బిస్కెట్ ప్యాకెట్ అని కొనుక్కొని తింటాను పోతున్నా. అప్పటికే చాలా ఇదైంది తాత. నైట్ బువ్వ తినలే. పొద్దుగాల నేను గొర్రెకాయ పోయేటోని అయితే తట్టెడు తింటాను అయితే. ఇప్పుడు ఈడంగాడంగా తిరిగి ఏసీ కార్లలో తిరిగి ఈడంగాడంగా ఉంటున్నకు ఆకలి కాదు. కానీ పొద్దున్న లేస్తే మనం గొర్రెలు తిరిగిన పని చేసిన వాళ్ళం అయితే, చెమట వచ్చిన వాళ్ళం అయితే, అమ్మ ఏం చేయాలి, ఈ ఆకలి తట్టుకుంటట్లేదు సస్తాట్టున్నా అని చిన్నగా వెళ్ళి నడుచుకుంటూ పోతుంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ ముందర కార్లలో బువ్వ తీసుకొచ్చి పంచుతురు, బువ్వ పెడుతురు, ప్లేట్లు గీట్లు అన్నీ ఆలే. అమ్మా ఇదేదో ఇక్కడ నా కడుపు నింపుకోవాలరా, తట్టుకుంటట్లేదని ఎమ్మటే పోయినా ప్లేట్ తీసుకున్నా. ఇక ఉంటారుగా క్యాన్సర్ రోగులు, ఇక వారితో లైన్ కట్టిన ఆడది. అట్లా చాలా బాధపడ్డా, కన్నీళ్ళు, అసలు మామూలు దుఃఖం కదా దుఃఖం. కానీ అక్కడ లైన్ లో నిలబడ్డప్పుడు అనుకున్నావా, ఎందుకు వచ్చాను నేను, ఏంటిది నా పరిస్థితి ఏంటిది అని ఆలోచించిన అప్పుడు మనసు అంటది మనం ఎంత అనిపించింది. పాట కోసము ఇవాళ కడుపంతా కడుపులో పేగులు గుర్రా గుర్రా అని గుంజుతుంటే ఇవాళ ఇంటలతో పంచాది పెట్టుకొని ఇవాళ ఈ పాట కోసం నేను ఇవాళ నా ఆరోగ్యం కూడా దెబ్బతిన కాడికి వచ్చింది. టైంకు తిండి తినక కింద పడి బేవోస్లయ్యే కాడికి వచ్చింది అనేది అనిపించింది ఆత్మ. కానీ ఉలి దెబ్బలు తింటేనే రాయి శిల్పం కాదు అన్నట్టుగా ఇక కష్టాలు లేనిది ఫలితం ఉండదు అనేది. మళ్ళీ ఇప్పుడు నర్సయ్య తాత ఫలితంలో ఉన్నాడా, కష్టాల్లో ఉన్నాడా? ఇంకా అంటే తాత ఇప్పుడు ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్కి వచ్చినాక నాకు సంస్థ చాలా స్వేచ్ఛనిచ్చింది. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా నర్సయ్య ఒక మంచి కార్యక్రమం చేసుకొని వస్తాడు, కష్టపడతాడు. మెయిన్ ఏంటంటే నర్సయ్య కష్టపడతాడు. ఆయన ఏ రకంగా ఎక్కడ పోతుండు, ఏం చేస్తుండు, వాస్తవంగా నాకు నువ్వు గిటువో, నువ్వు గిజ్జయి, నువ్వు గిట్లా అనేది కూడా నాకు ఇంతవరకు మా సిఇఓ కంది రామచంద్రారెడ్డి సార్ కానీ, మా చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి కానీ ఎప్పుడు కూడా నాకు ఆంక్షలు పెట్టలే, ఫ్రీడమ్ ఇచ్చింది, నాకు స్వేచ్ఛను ఇచ్చింది. అట్లా నేను ముందుకు పోతుంటే నా వీడియోలు ఇవాళ నేను జనాల నుంచి లీడర్ల నుంచి మంత్రులు, దాదాపు అందరి మంత్రులు చేసిన ఇంటర్వ్యూలు, ఒక 40-50 మంది ఎమ్మెల్యేలను చేసిన ఇప్పటికి. ఇక నేను మంత్రులు ఎవరెవరు, పొన్న ప్రభాకరు, బట్టి విక్రమార్క గారు, మళ్ళా పోతే వివేక్ వెంకటస్వామి, వాకిడి శ్రీహరి, సీతక్క, అందరూ చేసుకోవడం పోయినా. అయితే నా వీడియోలు బాగా అంటే అందరూ చేసిన, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పొలిటికల్ లీడర్స్ అందరూ చేసిన, ఇట్లా బాగా వైరల్ అవుతుంది. బాగా వైరల్ అవుతుంది. ఎవరి నర్సయ్య తాత అనే కాడికి వచ్చింది. ఇట్లా నాకు ఈ బిగ్ బాస్ అవకాశం కూడా కలిసి వచ్చింది. అంటే నాకు ఫలితం అనేది అంటే నా పాటలు మాటలు జనాల్లోకి వెళ్తున్నాయి, సంతోషము. కానీ ఈ వేదిక దొరికి ఇంకా పెద్దది కదా వేదిక, అంటే ఇంకా కోట్ల మందికి పోతుంది కదా. ఇప్పుడు లక్షల మందికి చేరుకున్నా, కోట్ల మందికి పోతుంది కదా అన్న ఒక్క కోరిక అంతే. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం పోతావు, ఏముంది ఇప్పుడు పోయినా పోతావు, నెక్స్ట్ టైం అయినా పోతావు, ఇంకా సీజన్స్ చాలా ఉంటాయి, టెన్షన్ ఎందుకు. కానీ ఇంకొకటి అతను సింగర్ తో పాటు ఊపుతావట కదా, నీకేమో చెప్పిర్రు? అయ్యో తెలియదా? మొన్న ఆ బిందు మాధవ్, అభిజిత్, నవదీపు నీ లెక్క గింత అడిగినా తాత, నువ్వు వెళ్ళాక మన ఇద్దరం పంచాయతీ పెట్టుకున్నావా? పెట్టుకున్నాము. నీకు సరిపోగా నేను సమాధానం చెప్పినావు. ఇప్పుడు తాత నువ్వు ఇంకా నీకేమన్నా అది కులుకుడు ఏమన్నా ఉందా అంటే నేను అది కూడా కులుకు తాత. అయ్యో, కానీ వాళ్ళు నీ లెక్క అడగలే. ఆ జడ్జిమెంట్, ఆ జడ్జిగా నువ్వు కూర్చున్నా సరిపోవు పిల్లగా, నిజంగా. అట్లా నువ్వు ఈ పదిషి బాగా అడగాలి కదా, అదే కదా మనము వచ్చిన కంటెస్ట్. నువ్వు బిగ్ బాస్ అన్నది. ఓకే, మళ్ళీ తీగ ఎప్పుడు తెంచుతావు నువ్వు? తీగలు ఎప్పుడైనా తెగినాయి అని ఎట్లా చెప్పాలి బతకానికి? అరే కరువు కాలం వెళ్ళబోసినోని, కరువు కాలం చూసినోని అడవిలో నాట్యం చేసాడుదా? నువ్వు ఎక్కడ నాట్యం చేసాడు? తీగలు ఎక్కడ తెగినాయి?
అంటే ఎప్పుడో మనసుకు ఆనందం కలిగినప్పుడు, ఆహా, సంతోషం వచ్చినప్పుడు, ఓకే. ఆ చల్లనైన పిల్లగాలు నడుమ ఆహా బామ్మ ఈ గెటపేనా? ఈ గెటప్ లోనేనా? ఏ గోషి ఈ అన్ని 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 తీరులో ఉన్నా. ఓకే. ఓసారి ఇట్లా, ఓసారి ఇంకో తిరిగా, ఓసారి గొట్టం కూడా వేసుకుంది. అచ్చా అచ్చా, ఓకే. అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమా మళ్ళీ? ఆ, మ్మ్. మా అమ్మా, అసలు ఎంత దమ్ము వచ్చింది నరసయ్య తాతకి డ్యాన్స్ అంటే మరి అనగానే. నువ్వు అంటే తాతలో ఈ ఒకటి కళ ఉందని. అవును. మరి అది ఇంతవరకు ఇంకా బయటికి పోతలేదు. మ్మ్. ఇప్పుడు ఒక పాట పోయింది ప్రపంచాలు, అచ్చా. ప్రపంచం చుట్టూ అవునవును. పాట తిరుగుతుంది, మ్మ్. కానీ నా ఆట పోతలేదు ఇంకా. ఎందుకంటే బిగ్ బాస్ అది అగ్ని పరీక్షల్లో జంప్ చేసే విధానం ఉంది చూడు, అది ట్రైనింగ్ తీసుకున్నట్టు లేదు, డాన్సర్స్ జంప్ చేస్తారు చూడు, అట్లా అనిపించింది. అందుకోసం అడుగుతున్నా నేను. అది నా డౌట్ వచ్చి అడిగింది నేను. అట్టనా? ఆ, అమ్మా. నువ్వేమైనా గోడలు అవి పాకవు కదా. ఏ హే ఉకేశా, ఆ, ఇంకేమన్నా గోడలు దుక్కుతుంటివా అంటుంది. మళ్ళీ అందుకోసమే అట్లా కాదు, ఒక డాన్సర్ ఎట్లా పట్టుకుంటాడో నువ్వు అట్లే పట్టుకున్నావు. ఇప్పుడు మనం డీ షో అవి చూస్తుంటాం కదా, ఎట్లా పట్టుకున్నావు అట్లే పట్టుకుని ఊగులాడుతున్నావు. ఆ, అట్లా అట్లా గ్రహించిన నీ దాంట్లో కూడా ఒక డ్యాన్స్ కళ ఉంది, నాట్యం ఉందని. బా ఈ కట్టె కూడా తిప్పుతుంటావు కదా అప్పుడప్పుడు, డింగ్ 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 అని. అవును, 10th లోనే పెళ్ళి అయింది కదా, అది. నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకు తాత? మాకు ఇప్పటిదాకా పెళ్లి చేస్తలేరు. ఓ అమ్మా, కాదు ఇప్పుడు ఆన్లైన్లలో బొచ్చడు పిల్లలు. ఏం లాభం, అనుభవించలేం కదా, ఉట్టిగానే ఫోన్ లోనే ఉంటారు, మన దగ్గరికి ఎందుకు వస్తారు? పెళ్లిళ్ళే చేసుకుంటున్నారు, చేసుకోగా మళ్ళా కథ కూడా జరుగుతుందా, విడాకులు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ అట్లాంటి పెళ్లిలు ఎందుకు, ఆ. మంచి కలిసి మెలిసి ఉండాలి కాదు, చల్లగాలికి. నువ్వు ఎంత ఎర్రగా బుర్రగా దూరంగా ఉన్నావు, నీకు ఏ పిల్ల ఆహా, ఇంకా ఇప్పుడే కదా ఎందుకులే అంటుండ్రు ఇంట్లో అట్లా అని. ఎంత కట్టుకొచ్చినావు, ఆ, ముద్దుగున్నావు. అవునా, నీకు ముద్దు వచ్చినట్టు అమ్మాయిలకు ముద్దు వస్తలేను కదా. అమ్మని సాయిరంగా. అయితే నువ్వు పని చేయాలి, చెప్పు. రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిని. అప్పుడు కానీ నా పీక కొయ్యరు. రారావే నా కవిత ఆ, నవనీత మృజిత. ఓకే. నీ అదరముపై చిరునవ్వులు చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి, మ్మ్. ఆ నా కవితా హృదయాన ఊహల ఊర్వశివై మ్మ్. కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర ఆ. రసలీల హేళ మెలికలు అట్లా. ఓ పిల్లగాడు అంచెల నుండి దేంట్లో లేనమ్మా నేను, నాకు తెలియదు. వెన్నెల జాబిలు వై వేకువ సంధ్య వై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు ననచగా రావే రసరాగ రంజితము రమణి అని నువ్వు ఇట్లా యాటసపల ఇట్లా మెసేజ్ పంపరాదు. ఓకే, అంత పెద్ద మెసేజ్ చదివి అంత ఓపిక ఉంది. నువ్వు ఈ కవిత పెట్టు, ఏ పిల్ల నీకు పడుతుంది. ఓకే, కానీ నేను మనం తప్పు చేసి బిందు మాధవికి ఈ కవిత పెట్టవలసి. ఇప్పుడు అన్ని నా ముందట చెప్తున్నావు, చెప్పాల్సిన చోట చెప్పలే, ఏం లాభం తాత, అందుకోసమే చుట్టదాగి పో. నేను నిజమైన క్యారెక్టర్ ఎట్లుందో గట్టినే ఉండాలనుకున్నా, కానీ ఈ రాయనుకున్న వేషాలు అన్న వెయ్యాలి, వేస్తేనే బాగుంటది అనేది నాకు తెలియదు. మా బాపమ్మ ఏం చేస్తుంది మళ్ళీ, బాపమ్మ ఏమన్నా టీవీలో చూడంగానే? ముసలోడా నువ్వు ఎట్లున్నావో గట్టినే ఉండు, నువ్వు ఏ తరీకగా నువ్వు ఇప్పుడు జనాలలో ఉన్నావో, నీ మాట ఏందో నీ పాట ఏందో అందులో పోయినాక కూడా గట్టినే ఉండు. ఇక నువ్వు లేని అన్ని పిచ్చి పిచ్చి చేసి చీపురు మడత పెడతాన్నదా? అన్నది. ఓకే, ఆ భయానికి బయటపడలే తాత పాపం. బాపమ్మ ఇంకోసారి ఆడిషన్ పోయినప్పుడు మొత్తం ఫ్రీగా వదిలే, విశ్వరూపం చూపెట్టు అని చెప్పేయి అంతే. అప్పుడే పెంచుకుంటాడు. బిందు మాతో మాట్లాడితే ఏమనుకుంటావు, నా ఇంట్లో ఆమె, శ్రీముఖితో మాట్లాడితే ఏమనుకున్నావు, మా ఇంటి ఆమె అని నువ్వు భయపడ్డావు కదా తాత పాపం. ఆ భయంతో పోయి బయటికి వచ్చినావు. ఏం కాదులే, ఊగులాడైతే వచ్చినావు, అది బాగా నచ్చింది. ఎవరు ఊగండి, నువ్వు మాత్రం ఊగినావు చూడు, భలే నచ్చింది. ఓకే, అంటే తాత మన మీడియా ఫీల్డ్ లో వచ్చినప్పుడు కష్టాలు అనేది అందరికి ఉంటాయి. అంటే కొన్ని మనకు అప్ అండ్ డౌన్, ప్రతిసారి ఆఫర్ ఉండాలి, మనకు ప్రతిసారి నెల జీతం పడాలని కూడా ఉండదు. అలాంటి టైంలో మీకు ఎలా సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి? అంటే ఇప్పుడు జీతం అంటున్నా, ఇప్పుడు కొన్ని సార్లు మనకు అప్ అండ్ డౌన్ అవుతుంది. చిన్నప్పటి సార్ ఎట్లుంటుంది అంటే నా తత్వం, ఇప్పుడు ఉన్నప్పుడు భోగాటం లేదు, లేనప్పుడు అమ్మా అని కన్నీళ్ళు తీసేది. అంటే కన్నీళ్ళు అంటే బాధపడేది అట్లా. అంటే ఇప్పుడు ఇవాళ ఇంత ఉందంటే, అరే మరి రేపేది పరిస్థితి, రేపటికి ఉందా లేదా, రేపటికి లేకపోతే ఈ ఇంత అంటే ఈ కొద్దిగా అంతా రేపు వండుకుందాం అనే కాన్సెప్ట్ మీద ఉంటారు. అట్లా పోతుంది నా కథ. ఓకే, చదువుకుంటా పోతుంది. కానీ అప్పటి కట్టె చూసినావు, ఉంగరాలు మంత్రగాలు పెట్టినట్టు ఉంగరాలు బాగానే పెట్టినావు. మంత్రగాలు కూడా ఈ మధ్యలో పెడతలేరు, పట్టుకుంటారని. ఈ ఉంగరాలు దిశ కూడా తాత, నీలాంటి ఎంతో మంది ఉంటారు. అంటే డిస్టిక్ అని అంటున్నావు ఎందుకో?
ఇండైరెక్ట్ గా ఇక ఏహే, గట్ట కాదు, ఏ ఇక ఊరుకో ఇంకా తాత ఇంత నువ్వు అబ్బో కాంట్రాక్ట్ బస్ కాదు, మాటలు అబ్బా, మాటలు అబ్బా. మాటలు వదులుతున్నావు నేను బిగ్ బాస్ లో కూర్చుంటా అనుకుంటున్నావు ఏంది నువ్వు ఇప్పుడు ఏహే, ఊకో. మెల్లగా దిష్టి దాకా నీలాంటి వాడు అంటున్నా అంటే నా దిష్టి కనలా ఆహా, ఇక అంటే మాకు కూడా ఉన్నాయి చూడు ఉంగరాలు నీలాంటోడు కాదు కానీ ఆ, ఇక గిట్నే నేను ఆ. అదేంది కూత పెడతా కదా తాత ఎందుకు ఊకే అవును ఊకే కూత ఎందుకు పెడతాడు అడాయి రకంగా పెడతావు ఆ కూత ఎందుకు ఆ కూత నీకు నువ్వు పెట్టు ఒకసారి. నాకు తె- ఆ? అయితే ఈ కూత ఎంతో మంది ఎట్లా అంటావు తాత, ఆ, ఎట్లా అంటావు తాత, మరోసారి ఇప్పుడు నేను కూడా అడుగుతా మళ్ళీ సార్ అని ఎట్లా పెడతా కూత కూత పెట్టేయాలి కానీ నువ్వు కూత వేయడం ఏంది ఆ కూత ఎవరికి రాని కూత. ఆహా ఎప్పటిదాకా ఎవరు పెట్టని కూత నువ్వు పెడతావు అంటే కొంతమందికి వస్తుంది ఆ, ఎప్పుడు అంటే అంటావు చూడు, నువ్వు ఇట్లా ఒక్కరికి. అది నువ్వే ఓకే కూత అనేది ఎందుకు వేస్తావు రారా అంటున్నావా ఏంటిది ఇషారా ఏంటిది నీ ఆ కూతది అది చెప్పు. అమ్మో, ఆ, ఇది అసలు ముచ్చట బండారం తీసుకుపోతుంది. ఆ. చెప్తానా? అదే అదే ఓకే మంచిగా కూత ఓకే మెడలు అవన్నీ వేసుకున్నావు బాగుంది ఓకే చెవులకు కమ్మలేసావు చూడు కనిపిస్తలే కొంచెం పెద్దగా వేయకపోయావా ఎందుకు ఆడవాళ్ళు వేసుకున్నట్టు ఆ, నాకెందుకు ముసలికి సోకులా ఇంత సోకుబడ్డోడికి ఒక కమ్మలే ఒక సోకా ఇది. లేకుంటే అబ్బా. ఆ, ఓ పిల్లగా కెమెరామెన్ ఎట్లా ఉండే పిల్లగా మీ ఇగో తాత, నీ- మీ ముత్తాత ఉమ్, ఏ, నీ సోకు చూడు నువ్వు ఎట్లా చేసినావు అంటే నువ్వు తెలివిగలోడివి నర్సయ్య తాత అంటే తెలివిగలోడివి ఇక నా చెస్ట్ ఉంది చూడు నా ఛాతి ఉంది చూడు అని ఇవి వేసుకున్నావు చూడాలని ఏ, ఆగు, అబ్బా అబ్బా ఇక నా కండరాలు చూడని ఇక్కడ ఇది పెట్టుకున్నావు ఏమంటావు దాన్ని కడాలు మా పెట్టుకున్నావు తాత జోర బస్తాలు ముందుకు చూసుకునేదట. ఆ, అప్పుడే కొన్ని బట్టలు అదే ఇప్పుడు చెప్పే అన్ని వేషాలు వేస్తుర్రు. అది మీ తాత వాళ్ళ నర్సయ్య తాత తెలివి ఏంటంటే ఇక నాకు బాడీ ఉంది చూడండి అని ఇది వేసుకున్నావు అయితే ఇప్పుడు ఆడవాళ్ళు ఆగావు, మంచిగా గుర్తు ఆ, ఇప్పుడు ఆడవాళ్ళు ఈడ ఇందాక ఇగో చినిగిపోయినాయి కొంతమంది, ఆ, ఇగో ఇటు సింపుకొని వస్తున్నారు. అరే ఎలకడికి వచ్చి లేకపోతే ఏంది కదా అంటే ఆ స్టైల్ ఉంటుర్రు. మరి అంటే చూపించుకుంటుంది కాదంతా. అంటే అక్కడ బట్ట దొరకక వేసుకోలే వాళ్ళు పాపం అంతే ఇప్పుడు నీకు బట్ట బట్ట దొరక దొరకకనా? బట్ట దొరకక మస్తు పిరం బట్టలు నీకు తెలుసా అమ్మో, ఆ, ఎంత రాయరాకురా, మరి ఎంత మొగోడే, కిటికీలు మొగోడు. ఎంత కిటికీలాగా ఉంటే అంత తక్కువ వస్తాయి బట్టలు తెలుసా నీకు ఎంత పిరం ఇప్పుడు అక్కడ వేయాలంటే ఎంత ముక్క కావాలి అగ్వదర బట్టలు ఎట్టుంటాయి? 100 రూపాయలకు అంగటను బొంగటను తెచ్చుకుంటారు. మళ్ళీ గాలి మరి ఆడదు పెద్ద పెద్ద షాపులల్లా ఆ. కంపెనీ బట్టలే అయ్యే. అమ్మో నువ్వు నా దగ్గర అక్కడ గాలి ఆడుతుంది గాలి ఆడతా. కిటికీల బట్టలు అయితే గాలి ఆడుతుంది గది నీకెట్లా తెలియదు మళ్ళీ అమ్మ, అక్కడ మరి ఇప్పుడు షాపుకున్న సినిగిపోని బట్టల కంటే ఈ కిటికీలు ఈ ఉంటాయిగా ఆడికే మన ధర ఎక్కువనా? ఇప్పుడు ఆడికి ధర కాదు ఇప్పుడు నా తొడ ఉంది ఇది చూడగలుగుతున్నావు తెల్లగుందా నల్లగుందా అని ఆహా. మళ్ళీ కట్ చేస్తే చూస్తావు కదా నువ్వు చూడాలి అంతే ఇప్పుడు నువ్వు ఎందుకు కట్టుకున్న పైదాకా దోతి నా తొడలు ఉన్నాయి చూడని అని కట్టినావు నాకు తెలియదా ఇది అడమాటేనా? ఎప్పుడైనా గిరి గచ్చేదేనా? అదే ముసలోళ్ళు వచ్చిన గచ్చేదా? నేనేమన్నా సోకుల తాత నర్సయ్య తాత అంటే తాత ఆ. ఇది అనేది వెనకాడికి ముసలోళ్ళు ఇట్నే ఉండేది. మా తాత ఇప్పుడు నువ్వు కూడా ముసలోడివిలే ఇప్పుడు ఏమో వయసోడు లాగా చెప్తున్నావు ఎందుకు నే- ఆ ముసలోడివే ఇంకే అంతేనా? ఆ, ఇక సరే, అంతే. అవును కానీ నువ్వు ముసలోడైనా కూడా నీ చర్మం ఎక్కడ ముడతలు పడలేదు ఎందుకు ఐరన్ చేసుకుంటావు ఇది డైలీ ఎందువల్ల తాత ఇది ఏంది ముడతలు ఇక అవుపడుతుంది ముడత డైలీ ఐరన్ చేసుకుంటా నీ బాడీని ఐరన్ ఎక్కడి చిరుగుడే సరిపోతుండే ఐరన్ ఆహా. చేసినట్టు అవుతుంది. ఓకే ఏంది ఇంత గట్టిగా ఉన్నావు మేమేమో ఇప్పటికే డీలా పడిపోతున్నాం ఇంత ఎనర్జీ ఉంది రాగి జావ. ఓకే అది మాకు పడదు అందుకనే ఇగో అట్లా మన పారం కోడిలో తయారైంది. ఇంకా నా ముసలి ఏం చేస్తుంది అంటే ఆ. రాగులు జొన్నలు సజ్జలు ఉమ్, అవి మిక్స్ చేసి మంచి పడుతుంది. ఉమ్, జర్ర అంటే మెత్త కాకుండా బద్ద పడుతుంది. ఓకే ఇంకా వాటిని మంచిగా పొద్దుగాల రొట్టె పొద్దుగాంగా జావ, ఉమ్, పొద్దుగాల జావ పొద్దుగాంగా రొట్టె ఇట్లా ఉమ్. అటు ఇటు అటు ఏదో చేసుకొని మంచి ఇక గట్టిగా మా పట్ల ఇదే బోధింట. మేము ఓకే ఇక్కడ భోజనం పెడతారు మేమేమో బేకరీలు బర్గర్లు పిజ్జాలు అనుకొని తిరుగుతున్నాం గదికనే నాకు గట్ల అగో ఇట్లున్నా చూడు ఎంత చెయ్యి ఇట్లా పోతుంది అది చెయ్యి పోతేనే లేదు ఇట్లా చూడు 30 ఏళ్ళకే 60 ఏళ్ళు కనపడుతుంది. అట్లా ఉంది కదా నువ్వే నా ముందట కనిపిస్తున్నావు స్కూల్కి వెళ్ళే అబ్బాయి లాగా ఉన్నావు నువ్వు నేనేమో ఇప్పుడు నెత్తికి ప్రిన్సిపల్ లాగా ఉన్నా. రంగేశం కాదు పిల్లగా, ఆ? నెత్తికి రంగేశం రంగు వేయలేదు పిల్ల నాయన. పిల్ల పిల్ల కోసం. దొరకలేరానే కదా అదే, అవ్వ. రేపంచం నేను కూడా నీ వేషం వేసుకొని ఇక తిరుగుతా నువ్వా అబ్బా కుదరబెట్టు ఇక అది రాదులే ఇక మరి అయ్యా, నాకు వేరే ఎట్లా కూత వస్తది. తాత కావాలంటే ఉషే కాదు ముచ్చట. అచ్చా ఓకే తాత ఇవన్నీ తాత తాత అనుకుంటున్నావు కదా నీకు ఎంత మంది పరిచయం అయ్యారు పరిచయం ఎవరు?
ఇప్పుడు తాత అంటే కొంచెం వయ్యారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు అట్లా అట్లా నీకు ఎవరెవరు పరిచయం అయ్యారు అంటున్నారు. ఏ లెక్కే లేదు, ఆ, లెక్కే లేదు. తాత 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 నా గోసి పట్టుకొని తిరుగుతాడు. మ్మ్. ఆ. ఓకే. గోషి అంటే పట్టుకొని లెక్కే లేదంటే వరకు నువ్వు అంటే పరిష్కారకు వరకు నువ్వు మళ్ళీ నా ముసల్దానికి మన ఏదో లేదు లేదు, ఈయన దారి తప్పుతుండు బాపమ్మ, దారి తప్పుతుండు. ఏంటి ఏంటి ఏం పట్టుకొని కాదు తిరిగేది? పిల్లగా. ఇప్పటిదా ఏం పట్టుకొని తిరిగేది? మనవరాలు మందలిచ్చినప్పుడు ఏం మాట్లాడదా? పట్టుకొని తిరిగేదన్నా నువ్వు? ఇప్పటిదాకా అన్న చూడు, ఏమో గోషి పట్టుకొని తిరిగేదన్నవా మీ మనవరాలు? చూసాయిగా వచ్చి పలకరించి మాట్లాడతారు. ఇప్పటిదాకా అన్న గోషి పట్టుకొని తిరుగుతున్నారా అన్న? తోక తోక పట్టుకొని గుంజి 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 పై దాకా లేపుతీరి నీ దోతి. ఇప్పుడు కాదు పిల్లగా, ముద్దుగా మాట్లాడటానికి దగ్గరికి వచ్చి ఇచ్చేస్తే ఎలా కొడతావా? ముద్దుగా మాట్లాడడానికి పైన కానీ నీ దోతి తాత ఏం పని? శేషుడు తాత అని ఒక ఆమె వస్తుంది. ఆ, తాత ఎటు సంగతి అంత బాగిన తాత అని ఒక ఆమె వస్తుంది. తాత రాజ్యం మీద ఏం నడుస్తుంది, ఇలా ఏం వార్త తాత అని ఒక ఆమె అంటది. తాత 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 అది నీ వార్తలు ముద్దుకుంటాయి తాత, నువ్వు ముచ్చితే బాగా పెడతావు తాత అని ఒక ఆమె అంటది. చూసినా? తాత నీ సామెతలు నాకు భలే నచ్చే తాత అని ఒక ఆమె అంటది. ఓకే. అలా నిలగొడతావా? ఎక్కడికి పోయినావే నువ్వు, ఆయన దూరంగా ఉండి అంటావా? ఓకే. ముద్దుగా మాట్లాడతాం అంతే. అవునా? అంతే. ఓకే. కట్టె బాగానే పట్టినావు జోడదారు కదా, దానికి కూడా దిష్టి తక్కుతుందని దారం కట్టినావా? అమ్ము మరి లేదా తాత. ఆహా. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు? ఉండేవో అప్పుడు మా అయ్య ఉన్నప్పుడు 100 దాకా ఉంది. 100 దాకుండే. మస్తు పైసలు కదా గొర్రెలకు. ఇక ఆడి తగ్గట్టు ఆడికి కష్టాలు, ఆడి తగ్గట్టు ఆడికి రోగాలు, నొప్పులు. పొద్దున లేస్తే కంచె తులకున్నాడు కాపాడుకోవాలి, ఎప్పుడు ఏమైతే తెలియదు. అదొక చిప్తాల పండు లాంటిది. ఓకే. మంచి కొంచెం మంచిగా ఉంటాయి, లేకపోతే రగాలు వస్తాయి, భూతాపులని, కాలుకుంట్లని, అమ్మవారని, ఉమ్. పురుసారిక అని ఓకే. రకరకాల రోగాలు ఉంటాయి వాటికి కూడా. సరే, ఇప్పుడు నువ్వు జడ్జెస్ గా ముగ్గురిని చూసినావు కదా, అభిజిత్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? కోయిలాగా అమెరికాలో అక్కడక్కడ తిరిగింది కోయిలాగా. నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉచ్చితో లేరా, బా. నువ్వెంత మురిసినవో మనిషి నీవు మట్టి పాలేరా. ఆ కోయిలాగా అమెరికాలో అండబెట్టి అట్ట తిరిగి వసవసాని రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవుల చెమటే ఏందో దానికి అర్థం కానట్టుగా అనిపించింది ఆ కోయిలాగా చూస్తే. ఓకే. నవదీప్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఇక నవదీప్ కోయిలాగా ఏముంది, నవదీప్ కోయిలాగా భాగవతము తర్వాత చెప్తా. దాని కథ ఉంది. అవునా? ఓహో. ఓకే. బిందు మాధవి గారు బిగ్ బాస్ లోనే ఆమె విన్నర్, లేడీస్ లో ఫస్ట్ విన్నర్ ఆమెనే బిగ్ బాస్ మొత్తంలో. ఇప్పటిదాకా సీజన్స్ అయినాయి కదా, దాంట్లో ఆమె విన్నర్ ఒక్కతే. పలక జమ్మరి పండు లాంటి పరువాల బోలన నా పానమంతా గుంజే నీ నయగార సోకుల వలన, నీ సింగారాన్ని చూసి బంగారమే సిన్నబోయింది, నీ వయ్యారాన్ని చూసి వసంత కన్యే వన్యదక్కి. ఓకే. కానీ నర్సే తాత పాటను చూసి నీ మనసులో ఏం కలిగింది చెప్పవైతివి మాధవి. ఓకే. శ్రీముఖి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? శ్రీముఖి అంటే ఆట కోయిలే పిల్ల, ఆ పిల్లది ఏముంది, నంది నంది పంది పంది. అలా వచ్చిన ఆడిపియాలి, ఊపియాలి, ఎగిరిపియాలి, తానే అంటే తందానే ఆడిపియాలి. ఆ పిల్లది ఏముంది. మంచిగా మాట్లాడారా శ్రీముఖి? శ్రీముఖి మంచిగా మాట్లాడి తాత నాకు నీ ఆశీర్వాదం ఇచ్చిపో తాత అంటే. ఓ, గట్లా జరిగిందన్నమాట. కానీ నీతో కూర్చున్న టైమే సరిపోతలేదు తాత, అర్థమైతలేదు. గాలి సిరుకులకు గుడిసె గూడుస్తుంది, కూలి కోసం మా అవ్వ వీలుస్తుంది, నిన్ను చూడకుంటే మనసు నిలవాకుంది, మాట్లాడుదామంటే టైం కుదరాకుంది, వస్తవా రంగమ్మో తుంగగొయ్యడానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి. ఇక గిసవడి పాటలు నువ్వు వాడితే మీ తాత నేర్పుతాడు, నువ్వు వాడితే ఇక నీతోటి నీ దండం పెడితే అమ్మాయిలు లైన్ కడతారు, ఇక వాళ్ళతో కూర్చుంటే నీకు దండం పెడితే నువ్వు తాతనే మర్చిపోతావు. సంపూర్ణంగా ఉంటుంది. ఓకే, చూద్దాం మళ్ళీ. ఇక ఇంటర్వ్యూ తర్వాత నీతో పాటలు 2 పాటలను నేర్చుకొని వెళ్ళిపోతాను నేను ఇక్కడ. ఓకేనా? ఓకేనా? చాలా సంతోషంగా ఉంది. రాబోయే సీజన్లో బిగ్ బాస్ లో కనిపించాలి, అండ్ అది బిగ్ బాస్ పక్కన పెట్టేస్తే ఇంకా మంచి ప్లాట్ఫామ్స్ లో ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తాత, మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. శనార్థి జర్ర తొందరగా మాత్రము జర మా పప్పు ఇక మరి లగ్గం అయ్యేటట్టుగా మాత్రము నేను కైలాస లోకంలో ఉన్న మరి గణపతిని ఇక మరి కిందికి వచ్చే యాళ్ళ అయింది. అయ్యా గణపయ్య శరణంటి మము బ్రోవరా, వినాయక కరుణించి మము బ్రోవరా,
కరములొగ్గి వేడుచుంటి కరిముఖమము బ్రోవుమంటి సందేహము చెందా నేలరా వినాయక సరగుణమము బ్రోవా వేలరా ఎలుక వాహనంబు ఎక్కిరా వినాయక చిలుక పలుకులొసగా వేమయా ఏకదంత వేగారవయా వినాయక లోకమంత నిండినావయా. ఇక నేను వాడిన ఈ 2 ముచ్చట్లైనా వినాయకునికి సంపూర్ణం కలిగింది. తప్పకుండా నీకు ఆ వినాయకుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నీకు మరో లగ్గం అయిందా? కాలేదు, కాకపోతే ఇంకో లగ్గం కూడా చేయాలని కోరుకుంటున్నా. ఒకరికే కష్టం ఉంది. థ్యాంక్ యూ. అంతే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.